పలంనేర్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా పలంనేర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీపపూజ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ శరత్, పలంనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. సుమారు 2000 మందికి పైగా భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్య ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మహత్తరమైన దీపపూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార్ పరిషత్ చైర్మన్ మేడసాని మోహన్, టీటీడీ సీఈఓతో పాటు పలంనేర్ నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే కొంచెం ఐవర్లు కూర్చుంటారు. ఎంతమంది కూర్చుంటారు? దానికి ఎంత స్పేస్ కావాలో అంత పెట్టుకోవాలి. మనం ఎక్కడ కూర్చుంటాం, ఇలా ఇలా కూర్చుంటాం. అటు ఒకటి ఉంటుంది సార్, కొంతమంది కూర్చుంటారు హ్యాపీగా. ఈ ఆప్షన్ అది మీరేం చేయాలంటే అది చేయండి, నాకు అంత పనిలో చెప్తా ఉంటాను. నేను కూర్చోబెడతాను సార్, ముందు కూర్చోబెడతాను. ఊరు దానికి ముందు కూర్చోబెడతా. ఇంకా వస్తున్నాయి కదా బ్యాక్ డ్రాప్ సేమ్ అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంటారు. కంటిన్యూ చేస్తాం. బట్ పీటలు మరి ఎంతమంది సరిపోతుంది మ్యాక్సిమం ఉన్నంత పెట్టేద్దాం సార్, తర్వాత అట్నే పెట్టాలి. అంతేనా? ఫస్ట్ ఫ్రంట్లో పెట్టేద్దాం సార్, అంతవరకు వస్తారు. అన్నీ చేయాలి కదా. చేస్తున్నారు 6 feet పెట్టారు, 2 feet పెట్టారు. బాగుంది, చాలా బాగుంది డిజైన్. చాలా బాగుంది. పైన ముగ్గులు ఎన్ని చేయగలరు? మొత్తం 600 స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఏమంటారు సార్, మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఎంత వీలైతే అంత. మ్యాక్సిమం 500 వరకు చేస్తాము. ఒక పేటకి ఎంతమంది? ముగ్గురు సార్. అయితే అంటే సార్ ఏం చెప్పాను సార్, వెనకాల మన డైనింగ్ టేబుల్ అవి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే దొరుకుతాయి సార్. వెనక పెట్టుతాము, లేదా ఆ సైడ్లో సైడ్లో పెట్టి చేస్తాం అనేది చాలా ప్రశస్తమైనది. అటువంటి మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేయించేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకు వచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తనతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక కట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా
వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.